ఇక యువతతో పెట్టుకుంటే సర్కార్ మనగడే కష్టం. 2 లక్షల ఉద్యోగాలు అన్నాం, 50,000 ఇచ్చినాం. నేపాల్ యువత పోరే నిదర్శనం. కాంగ్రెస్తో ఉద్యోగ భర్తీలో జాప్యం. నిరుద్యోగులు భాగోద్వేగానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 30 లక్షల మంది కన్నీళ్లతో ఉన్నారు. ఏటా జూన్ 2న నోటిఫికేషన్లు ఇవ్వాలి. అమరవీరుల సాక్షిగా అశోక్ నగర్ వస్తా. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు. యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. వస్తుందా వాయిస్? ఏదీ లేదు. నేపాల్లో అవినీతి పాలనను కూల్చేందుకు అక్కడి యువకులు పోషించిన పాత్రే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రభుత్వం పైన ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మరోసారి విమర్శల దాడి. నువ్వు ఎన్నిసార్లన్నా విమర్శలు చేయి రాజన్న. నువ్వు ఎందుకంటే నువ్వు కోమటిరెడ్డి బ్రదర్స్, మళ్ళా రెడ్డి సామాజిక వర్గం. నువ్వు ఎన్నిసార్లు విమర్శలు రై. మా వాళ్ళు మా కాంగ్రెస్ లో ఉన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాపం మన మల్లు రవి గారు ఇక మీ పైన చర్యలు ఏం తీసుకోరన్న. ఎందుకంటే మీరు ఇక అది వేరే మీకు వేరే ఫిర్యాదు చేయరు, ఫిర్యాదు అందలేవని చెప్పి చర్యలు తీసుకోరు. మరి క్రమశిక్షణ కమిటీ ఎడబోయిందా కాంగ్రెస్ లో? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే క్రమశిక్షణ కమిటీ ఎడబడినది అని అడుగుతున్నాం. ఎడబడినది రాజగోపాల్ రెడ్డి, సారీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే. ఆయనకు కనీసం ఒక నోటీస్ అని ఇచ్చిల్లా మీరు? ఫిర్యాదులు అందలేవని చెప్తారు. ఒక్క నోటీస్ అని ఇచ్చిల్లా మీరు? కనీసం ఎవడి కోసం పనిచేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓటేడైనా కొంచెం ఏదైనా మాట్లాడితే వాడిని ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తారు. ఆదిలాబాద్లో ఏదో ఎవరితోనో నార్మల్గా మాట్లాడిన పాపానికి సీతక్క పైన మాట్లాడుతున్నాని ఓ బిడ్డని కథం పట్టించింది కదా, శ్రీనివాస్ అన్న సంథింగ్ ఏదో. మరి ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీకు కంటికి కనిపిస్తలేడా? ఎందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మీరు కాపాడుతూ ఉన్నారు? పదే 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 కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు కదా. జర్నలిస్టులు మాట్లాడితే జర్నలిస్టుల పైన కేసులు పెడతారు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనిపిస్తలేడా మీకు? ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడా, పాలక పక్షంలో ఉన్నాడా? బ్యూటిఫుల్గా బాధేశారు. సౌందర్య సంరక్షణ, ఫిజికల్ వెల్నెస్, స్పా, యోగా తరగతులపై 5% GST వాత వేసిందంట. ఈవీఎంలపై అభ్యర్థి కలర్ ఫోటో, బాత్రూంలో 17 లక్షలు. అప్పుల బాధతో 2 రైతుల ఆత్మహత్య. అజారుద్దీన్కి ఏంది బాగానే రాసుకొచ్చిండు. ఇక్కడ వరకు ఏంది మోసం కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్నారు. మోసం కేర్ ఆఫ్ కాంగ్రెస్. ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల దాకా బాధితులే. విద్యార్థులు, నిరుద్యోగులు, చివరికి ఉద్యోగులు వంచితులే. చెప్పినట్టుగానే మోసాల పరంపర కొనసాగుతుంది. 98% బడ్జెట్ టీచర్లకే అని చెప్పిండ్రు. మోసం నెంబర్ 1. విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయిస్తే ఇందులో 98% టీచర్ల జీతాలకే ఖర్చు అవుతుంది. బుధవారం నిర్వహించిన ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. అంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల జీతాలకు తప్ప పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూపాయి కూడా విధించడం లేదు అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. 98% జీతాలకే బడ్జెట్ 21 కోట్లు అయితే. మోసం నెంబర్ 2. గురుకులాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే సాకుతో ఏకంగా వారి వేతనాలను సర్కార్ కుదించింది. ఆ జేఎల్కు 35,000 నుంచి 23,400, పీజీటీలకు 31,000 నుంచి 18,000, టీజీటీలకు 28,000 నుంచి 18,000 తగ్గించింది. టీచర్ల జీతాన్ని పెంచాల్సింది పోయి అడ్డంగా తెగ్గోసి అవమానించింది. డ్రైవర్ కంటే టీచర్ జీతం తక్కువ. మరి ఇది మోసం నెంబర్ 2. మోసం నెంబర్ 3. ఆయిల్ ఫెడ్. ఇది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధీనంలో ఉన్న శాఖ. కానీ సదరు మంత్రికి తెలియకుండానే ఆయిల్ ఫెడ్ ఎండి శంకరయ్యను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసి కొత్త ఎండిగా జితేందర్ రెడ్డిని నియమించింది. ఎవరిని నియమిస్తున్నారనే అంశంపైన సంబంధిత మంత్రికి కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని వ్యవసాయ శాఖలో తీవ్ర చర్చ నడుస్తుంది. మంత్రికి తెలియకుండా అధికార మార్పు, ఆయిల్ ఫెడ్లో ఎండి తొలగింపు, కొత్త ఎండి నియామకం, మంత్రి తుమ్మలకు సమాచారమే లేదంట. మోసం నెంబర్ 3. మోసం నెంబర్ 4. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి బోల్తా కొట్టించారు. ఎమ్మెల్సీ పదవి ఎగేసి మెల్లగా పోటీ నుంచి తప్పించారు. ముస్లిం ఓట్ల కోసం ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్టు ఆయనను